తెలంగాణ భవన్లో ఉన్నాము. సో ప్రస్తుతానికి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నెగౌడన్ గారు. సో సార్ నాటి పర్మిషన్ తీసుకుని సార్ నమస్కారం సార్. దాదాపుగా 163 రోజుల తర్వాత కవిత గారికి అయితే బెయిల్ మంజూరైంది. సో మరి ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, అసలు రాను నెక్స్ట్ ఏవైతే డేస్లో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మేమందరం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ ఉద్యమకారుడిగా చాలా సంతోషపడుతున్నాం, చాలా వెల్కమ్ చేస్తున్నాం. ఈ ఆర్డర్ ఏదైతే సుప్రీంకోర్టు ఫెయిల్ చేయడం జరిగిందో చాలా సంతోషకర విషయం. యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజానికి మొత్తం కూడా వెల్కమ్ చేస్తున్నారు. చాలామంది కొంతమంది రాజకీయ నాయకులకు ఎంతో తెచ్చిపెట్టడం మాట్లాడవచ్చు, కానీ చాలా వరకు 99% ప్రజలందరూ వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే కవిత గారు ఎలాంటి అక్రమాలకు తావు చేయలేదు, అవినీతి పాల్పడలేదు. కావాలని చెప్పి రాజకీయ కక్ష సాధింపుతోటి ఇలాంటి చర్యలు చేపట్టడం జరిగింది బీజేపీ పార్టీ కావాలని చెప్పి కవిత గారిని జైల్లో పెట్టడం జరిగింది. అది అందరూ తెలిసిన విషయమే. కానీ సుప్రీంకోర్టు దాదాపు 163 రోజులు దాటిన తర్వాత అయినా సరే సుప్రీంకోర్టు నిజాలు తెలుసుకొని ఈరోజు బెయిల్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. రాబోయే రోజులలో ఖచ్చితంగా అంటే ఏదైతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తొక్కేయాలని చెప్పి లేదా కేసీఆర్ గారిని అస్థిరపరచాలని చెప్పేసి కేసీఆర్ గారిని తెలంగాణ వాదులు లేకుండా చేయాలని చెప్పేసి ఏదో పగటి కళ్ళ బీజేపీ పార్టీ కన్నదో అది ఖచ్చితంగా పటాపంచలు అయిపోయింది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అప్పుడు కానీ ఉంటుంది వీళ్ళందరికీ. కానీ ఇలాంటి అక్రమాలు ఏదో రాజకీయాన్ని ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి అక్రమ కేసు పెట్టేసి సంతోషపడడం లేదా టెంపరవరీగా అంతా సంతోషపడడం అయితే కరెక్ట్ కానే కాదు. ఇది ఖచ్చితంగా కూడా అది మేము యావత్ తెలంగాణ ప్రజలకు అందరూ కూడా తెలుసు ఇదంతా అక్రమ కేసు అని చెప్పేసి. బీజేపీ వాళ్ళు కావాలని కేసు పెట్టే కేసు ఇది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో ఇలాంటి కుట్రలని కుతంత్రాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇట్లాంటి అక్రమ కేసులు ఎన్నో ఉన్నాయి. గత పార్టీ పెట్టి 10-20 సంవత్సరాలలో ఎన్నో అవకతవకలు జరిగినాయి, అవమానాలు జరిగినాయి. పార్టీని ఏదో విధంగా తొక్కేయాలని చెప్పి చాలా మంది గతంలో వైఎస్ రాజశేఖర్ నుంచి చంద్రబాబు నాయుడు నుంచి అందరూ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా పార్టీకి ఎక్కడ అవకతవకలు కేసీఆర్ గారు ఎప్పుడు ఎవరికి లొంగలేదు. ఆ రాబోయే రోజుల్లో ఎంత డబుల్ డిజిట్ తోటి మంచిగా పరిపాలిస్తారు. ఇంకా మంచి సంతోషంగా తెలంగాణ ప్రజలు కాపాడుకుంటారు.